వ్యతిరేకిస్తూ ఉన్నాం. మళ్ళీ పాపం చాలా భయపడతా ఉన్నారు కార్మికులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చినటువంటి అన్ని రాజకీయ పక్షాలను, అన్ని కార్మిక సంఘాలకు సంబంధించిన నాయకుల్ని అందరినీ కలుపుకొని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వారి సలహాలు సూచనల మేరకు ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా కలిసి కూర్చొని దీని మీద ఒక కార్యాచరణ రూపొందిస్తాం. త్వరలోనే ఆ కార్యాచరణను కూడా ప్రకటిస్తాం. ఏదైనప్పటికీ ఇందాకనే మేము చేసినటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ 32 డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రైవేటీకరణ పరంగా చేసినటువంటి ప్రయత్నాన్ని వెంటనే రద్దు చేయాలని, మిగిలినటువంటి డిమాండ్స్ ఏవైతే వాళ్ళ హెచ్ఆర్ఐలు కానీ వాళ్ళ ఎంప్లాయీ శాలరీస్ కానీ లేదా కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపుకు సంబంధించినటువంటి కానీ ఇవన్నిటినీ కూడా వారికి తిరిగి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, వారికి ఉన్నటువంటి పెండింగ్ బకాయిలన్నీ కూడా చెల్లించాలనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ని మీ ద్వారా మరొకసారి ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. అఖిల పక్షం వేయాలి, అఖిల పక్షాన్ని తీసుకెళ్ళాలి నాయకత్వం